రూపంలో సంచరిస్తూ భూత ప్రేతాలను కూడా సంహారం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే యుగాలకు ముందు మహిషాసురుడు రాక్షసుడు తన గణాలతో కూడినవాడై బ్రహ్మదేవుని దగ్గర తపస్సు చేసి వరాన్ని పొందుతాడు. అది ఏ వరం కోరుకుంటా అంటే అమరత్వాన్ని, అంటే చావు లేకుండా వరం కోరుకుంటే అది సాధ్యం కాదని చెప్పేసి దాని ప్రత్యామ్నాయంగా ఏ ప్రాణి చేతిలో కూడా మృత్యువు లేకుండా, కాకపోతే స్త్రీ చేతిలో మాత్రం మృత్యు ఉండేటట్టుగా వరమిస్తాడు. అయితే మహిషాసురుడు మంచి మంచి దేవతలైన నా చేతిలో ఓడిపోయారు, శ్రీరంత అనేటువంటి భావంతో గర్భం వచ్చిన వాడై ముల్లోకాలను పీడిస్తూ స్వర్గాన్ని స్వాధీనం చేసుకొని దేవతల్ని ముప్పుతిప్పులు పెడుతూ ఉండేటువంటి ఆ తరుణంలో దేవతలకు యుద్ధం చేద్దామంటే ఏ అస్త్రము పనిచేయదు. ఎందువల్ల అంటే పురుషులు వేసే అస్త్రం పనిచేయదు. కాబట్టి దేవతలు ఏం చేయాలో అర్థం కాక విచారం చేస్తే భవానీ దగ్గరికి వెళ్ళంటే భవానీ, అప్పుడు అమ్మవారి దుర్గ కాదు భవానీ మాత దగ్గరికి వెళ్ళి అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రాది దేవతలు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తారు. అప్పుడు వారి ప్రార్థన అమ్మవారు సంహారం కోసం బయలుదేరుతుంది. అయితే ఆ సంహారంలో అస్త్రాలు అవసరం కాబట్టి వారి వారి ఆయుధాలు చూడండి. అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది, ఎవరిది శివుడిది, తర్వాత చక్రం ఉంటుంది, ఎవరిది విష్ణువుది, సంబంధం లేని ఆయుధాలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా దేవతలు అమ్మవారికి అప్పగిస్తారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, బ్రహ్మద్ర కమలాన్ని, అట్లా ఇంద్రుడు వైశాఖ అన్ని కూడా అమ్మవారికి అర్పించి అమ్మవారి దగ్గర శరణాగతి పొందితే ఆ అమ్మవారు సంహారం కోసం బయలుదేరుతుంది. శాంత రూపంలో ఉండి సంహారం కుదరదు కాబట్టి ఉగ్ర రూపంలోకి వచ్చి ఉగ్ర రూపంలో శక్తి సంహారం చేయడం మొదలు పెడుతుంది. అయితే మొదలుకొని నవమి వరకు కూడా సంహారం చేస్తుంది. నవమి రోజు మహిషాసురుడిని మర్దించి దశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా అవతారంలో లోక సంచారం చేస్తుంది. అంటే అందరికీ అభయం ఇస్తుంది. దాన్నే విజయదశమి అంటారు. ఎందుకంటే విజయం దశమి ఆ రోజు యాక్చువల్గా విజయం పొందింది కాబట్టి విజయదశమి. ఎవరికి విజయం అంటే ముల్లోకాల విజయం కలిగింది. రాక్షసుల నుంచి ఆ భాగం నుంచి ముల్లోకాలు కూడా విడిపించబడ్డాయి కాబట్టి తదుపరి రోజుని విజయదశమిగా చేసుకుంటారు. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారు సంహార రూపంలో తిరుగుతూ ఉగ్ర రూపం, అంటే ఒక మనం ఎట్లయితే అగ్నిపర్వతం ఎట్లయితే ఉంటుందో దావాహనంలో ఏది వేసిన భస్మైపోతూ అంతమంది రూపంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. ఆ రూపాన్ని పూజ చేయలేం కాబట్టి ఆ రూపాలు ప్రత్యామ్నాయంగా మనకు మామూలుగా అయితే కూష్మాండ, చిత్రకంఠ ఈ రూపాల్లో అమ్మవారు పూజలు చేసుకుంటుంది. కాకపోతే ఆ రూపాలు చేస్తే ఏదైనా చిన్న లోపం ఉన్నా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ రూపాలకు సాత్వికమైనటువంటి బాలకృష్ణదేవి, గాయత్రీదేవి, సరస్వతీదేవి దేవతా రూపాలు చేస్తూ మనం పూజిస్తూ ఉంటాం 9 రోజులు కూడా. అయితే ఈ సంహారంలో అమ్మవారికి శక్తి పెరగడం కోసము